మోడీని గురించి ఏదో ఒకటి ఇప్పుడు ప్రస్తుతం తీసుకొచ్చినటువంటి పాయింట్ అందరం చూసాం. ఏ ఆస్పెక్ట్లో నుంచి జనం దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటిది. కులము అంశం అంతా బాగానే ఉంది, కానీ నాకు ఒక అర్థం కానిది ఏంటంటే, నీకు చేతనైతే ఏం తీసుకురావాలి, ఆయన భార్య గురించినో లేకపోతే ఆయన కులం ఏదో లెక్క కూడా ఇంతకుముందు నేను ఒక వీడియో చేసి కొంతమంది మిత్రులు కామెంట్ పెట్టారు, ఆయన కులం గురించి అవసరం అని. మనకు అవసరం లేదు, లేకపోతే ఇంతకాలం దాని గురించి మాట్లాడలేదు. అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు అసలు వాస్తవం ఏంటో చెప్పాలి కదా, అది మాత్రమే నేను చెప్పింది. ఇది నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి అవినీతి ఇంతవరకు ఎప్పుడన్నా మోడీ సంపాదించుకున్నాడా, లేదా వాళ్ళ సోదరులు వాళ్ళ కుటుంబము ఎవరన్నా ఆయన ప్రధానమంత్రి అయ్యాక డబ్బులు సంపాదించుకున్నాడా? వాళ్ళు ఏమన్నా కోటీశ్వర్లు అయిపోయారు, అపర కోటీశ్వర్లు? వాళ్ళు ఏమన్నా సుఖాలతో రాజభోగాలు వెళ్తున్నారు, లేదా ఈయన ఏమన్నా ఆస్తులు కొనేసుకున్నాడా? అవి కదా కావాల్సింది. వెంటనే వచ్చేస్తే అదానీ సంపాదించుకున్నాడు, అంబానీ సంపాదించుకున్నాడు. అదానీ అంబానీలు మోడీ వాళ్ళ చుట్టాలు కాదు, వాళ్ళిద్దరికి వ్యాపారాలకు పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ టైంలోనే. తాత ముత్తాతలు ఉన్నాయి వాళ్ళకి ఆస్తులు, అవి కొనసాగిస్తూనే ఉంటారు. మోడీ పోయి రేపు పొద్దున సోనియా గాంధీ వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా, ప్రియాంక వాద్రా వచ్చినా, సీతారాం యేచూరి సరే ఆయన కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సిపిఐ సిపిఎం నేతలు వచ్చినా, ఎవ్వరు వచ్చినా వాళ్ళ వ్యాపారం వాళ్ళకి నడుస్తూనే ఉంటుంది. వాళ్ళ వ్యాపారం లేకపోతే దేశం దెబ్బతింటుంది, దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకొలుతుంది. కాబట్టి అది నడుస్తుంది. వాళ్ళు సంపాదించుకునేది మోడీకి ఇచ్చేది ఏమి ఉండదు, పార్టీలకు ఇచ్చేటటువంటి ఫండింగ్ అన్ని పార్టీలకు ఇస్తారు. కాబట్టి అది కాదు. అవినీతి అన్నది పొరపాటును కూడా అంటుకోనటువంటి వ్యవస్థను నడుపుతున్నాడు. అదెందుకు గుర్తించం మనం?